హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 1 ఇయర్ బేబీకి అనమాట. ఎలాస్టిక్ ఇచ్చాను హిప్ దగ్గర. తర్వాత ప్రెస్సింగ్ బటన్స్ పెట్టాను అనమాట. బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా వచ్చేసింది. ప్రెస్సింగ్ బటన్స్ పెట్టాను, తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఎలాస్టిక్ ఇచ్చాను, బొందలు కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్న దాన్ని మొత్తం ఇలా పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ కటింగ్ వీడియో మన షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మొత్తం మనము పెట్టుకున్న దాన్ని మొత్తం ఇలాగా మొత్తం చూడండి, కట్ చేసిన దాన్ని ఒకసారి. తర్వాత దీనికోసం అనేసి మన దగ్గర ఉన్న క్లాత్ ఆల్రెడీ నేను స్ట్రైట్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని దాన్ని మనము కుచ్చు పెట్టేసుకొని కుట్టుకోవాలి. మొత్తం ఇక్కడ మనము పెట్టుకున్న క్లాత్ని మొత్తం స్ట్రైట్గా ఇలా నీట్గా ఒకసారి ఇలాగ పెట్టేసుకొని నీట్గా మనము మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. పీసెస్ అన్నీ కూడా మొత్తం చూడండి ఇలాగా కట్ చేసి మొత్తం స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత మొత్తం ఇలా కట్ చేసేయండి స్ట్రైట్గా లాస్ట్ వరకు. చూడండి నేను చాలా నీట్గా చూపిస్తున్నాను నిదానంగా. తర్వాత మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా రావాలండి, మీకు అర్థం అవడం కోసం నేను చాలా నిదానంగా చూపిస్తున్నాను అన్నమాట. తర్వాత ఇవి కట్ చేసుకున్న దాన్ని మొత్తం మనము ఒక సైడ్ మడుచుకొని కుట్టుకోవాలి. తర్వాత డబుల్ సైడ్ కూడా మడుచుకొని కుట్టుకొని తర్వాత దాన్ని మొత్తము మనము కుచ్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మొత్తం చూడండి ఇలా పెట్టేసుకొని మొత్తం తిప్పించుకొని రెండు సైడ్స్ కూడా ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. రెండు జాయిన్ చేసిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ రెండు పక్కల మనము ఇలాగ మడిచేసుకొని ఇలా మడుచుకోవాలన్నమాట. రెండు సైడ్లు కూడా ఇలా మడిచేసుకొని ఒక సైడ్ ఇలాగ మడిచేసుకొని కుట్టుకోవాలి. డబల్ సైడ్ కూడా అలాగే మడుచుకోవాలన్నమాట. తర్వాత ఆ సైడ్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా మడుచుకోవాలి. మొత్తం చూడండి దీని లాస్ట్ వరకు ఇలా మడిచేసుకోవాలి. మడిచేసుకొని తర్వాత దీన్ని మనము ఎడ్జెస్లో ఏమైనా అన్ఈవెన్గా ఉంటే కట్ చేసేయండి. తర్వాత టూ సైడ్స్ కూడా ఇలాగా కుచ్చు పెట్టేయండి. మొత్తం అంతా ఇలాగా మనము కుట్టేసుకున్నదంతా స్ట్రైట్ పీస్ మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ కూర్చోబెట్టేసేయండి. ఇది నెక్ అన్నమాట. తర్వాత ఆమ్ హోల్ దగ్గర కూడా ఇదే కుచ్చు పెట్టుకుందాం మనము ఈ ఫ్రాక్కి. మొత్తం కుచ్చు పెట్టేసిన తర్వాత మొత్తం చూడండి కుచ్చు అనేది ఈ విధంగా వచ్చేసింది. తర్వాత దీన్ని మనం నెక్ యూస్ చేద్దాము. ఇప్పుడు రెండు ఫ్రాక్ వచ్చేసి షోల్డర్స్ రెండు జాయిన్ చేసేయండి. మొత్తం ఫ్రాక్ మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ల కోసం కానీ మనము ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకున్నాం దీనికి. తర్వాత ఇలాగ మడిచేసి ఇలాగ కుట్టు వేసేయండి. తర్వాత మన దగ్గర ఉన్న కుచ్చుని ఈ నెక్ అనేది ఇలాగ నీట్గా పెట్టేయండి. నెక్ మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకోండి. నీట్గా ఇలాగ నీట్గా స్టిచ్ చేసేసుకోండి నెక్కి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాగ మడిచేసుకొని కట్ చేసేయండి. తర్వాత మొత్తం ఇలాగ వచ్చేసింది చూడండి నెక్కి. తర్వాత మనం ఇప్పుడు ఆమ్ హోల్కి కూడా ఇలాగే కుచ్చు పెట్టేసుకున్నది ఇలా కుట్టేసుకుందాం. మొత్తం ఇలా కుచ్చు పెట్టుకున్న దాన్ని మొత్తం ఇలా ఆమ్ హోల్ దగ్గర ఇలా కుట్టు వేసేయండి. మొత్తం ఈ సైడ్ కూడా
ఆమ్ హోల్ దగ్గర ఈ కుచ్చు పెట్టుకునేది మొత్తం ఇలా కుట్టేసేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. తర్వాత మనము హిప్ దగ్గర ఎలాస్టిక్ యూజ్ చేద్దాం. తర్వాత కింద ఫ్రాక్ ఎడ్జెస్లో ఇలాగ మీరు జిగ్జాగ్ చేసుకోండి, లేకపోతే ఇలాగ 1 ఇంచు మడుచుకొని ఇలాగ కుట్టు వేసేసుకోండి. ఇలా 1 ఇంచు మడుచుకొని నీట్గా నిదానంగా ఇలా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే మడిచి ఒక కుట్టు వేయండి. మొత్తం ఇలా మడిచేసి ఇలా ఒక కుట్టు వేయండి. తర్వాత ఇప్పుడు మనము బొందెలు కుట్టుకుందాం. ఈ ఫ్రాక్కి మొత్తం ముందు ఎడ్జ్లో ఒక కుట్టు వేయండి. తర్వాత ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోండి. మొత్తం ఇలా కుట్టు వేసేయండి. తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టు వేయండి. తర్వాత ఇక్కడ అనివెన్గా ఉండేది కట్ చేసేయండి. తర్వాత దీన్ని ఇలా మనము స్క్రూ డ్రైవర్ కానీ మీకు అదర్ టర్నర్ ఉంటే ఇలా పెట్టేసుకొని మొత్తం తిప్పేసేసుకోండి. మొత్తం ఇలా టర్నర్ ఉంటే ఇలా ఓపెన్ చేసేయండి. తర్వాత దీన్ని కూడా అలాగే మనం తిప్పుకుందాం. మొత్తం ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని మొత్తం నీట్గా తిప్పేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫ్రాక్కి స్టిచ్ చేసేసుకుందాం. తర్వాత ఈ ఫ్రాక్కి మనము బ్యాక్ సైడ్ ఇలాగ పెట్టేసుకొని కుట్టు వేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఇలాగ పెట్టేసి కట్ చేసేయండి, జాయిన్ చేసి. తర్వాత ఇప్పుడు మనము ఎలాస్టిక్ యూస్ చేద్దాం. దీనికి మధ్యలో హిప్కి నా దగ్గర ఉన్న ఎలాస్టిక్ 2 ఇంచెస్ ఎలాస్టిక్ని ఇలా తీసేసుకొని తర్వాత దీన్ని ఇక్కడ వరకు కట్ చేసుకున్నాను. ఎలాస్టిక్ అనేది అందాజుగా తీసుకోండి. తర్వాత వాటి రెండింటిని ఇలా హాఫ్ చేశాను. తర్వాత ఇక్కడ మనము హిప్ దగ్గర నుంచి మనము నడుము ఎక్కడ అంటే బొందలు ఎక్కడ పెట్టామో అక్కడ నుంచి మొత్తం ఇలాగ పెట్టేసి ఎలాస్టిక్ మొత్తం చూడండి, ఎలాస్టిక్ ఇలా ప్లేస్ చేసి దీన్ని ఫస్ట్ రఫ్ చేసుకోండి. లేకుంటే లాగేటప్పుడు అలాగే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత చూడండి ఇలాగ వచ్చేస్తుంది. దానికోసం అనేసి మనము రఫ్ చేసుకుంటే లాగినా కూడా రాకుండా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా పట్టేసుకొని ఎలాస్టిక్ మొత్తం ఇలా నీట్గా ఇలాగ పెట్టేసుకొని తర్వాత ఇక్కడ రఫ్ చేసి తర్వాత ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. అందరికీ ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేయాలని అడుగుతున్నారండి, అందుకని కొంచెం స్లోగా చూపిస్తున్నాను చూడండి, నిదానంగా. తర్వాత ఇక్కడ ఎడ్జెస్ వరకు ఇలా పెట్టేసి లాస్ట్ ఎలాస్టిక్ వరకు ఇలా పెట్టేసి ఇక్కడ కట్ చేసేసుకోండి. ఇలాగ తీసేసి మొత్తం ఇలాగ థ్రెడ్స్ కట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అలాగే ఎలాస్టిక్ మనం పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చేసింది. మొత్తం ఈ విధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం అలాగే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇక్కడ కూడా ఎలాస్టిక్ మనం అదే విధంగా ఇక్కడ పెట్టేసి ఇక్కడ రఫ్ చేయండి. ఫస్ట్ రఫ్ చేసేసి ఎలాస్టిక్ పైన ఫస్ట్ ఇలా రఫ్ చేయండి. తర్వాత ఇలా లాగేసి లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసేయండి మొత్తం. తర్వాత థ్రెడ్స్ కట్ చేయండి. తర్వాత మొత్తము మనము ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ తీసుకున్నాను నేను. మీ బేబీని బట్టి మీరు తీసుకోండి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది. తర్వాత మొత్తం లాస్ట్ ఫైనల్ స్టిచ్ ఇలాగ జాయిన్ చేసేయండి.
మొత్తం ఇలాగ వచ్చేసింది. తర్వాత ఈ సైడ్ కూడా ఈ సైడ్ నెక్ మెజర్మెంట్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ పెట్టేసుకొని ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి లాస్ట్ వరకు. తర్వాత ఫ్రాక్ తిప్పిస్తే ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం చూడండి ఇలాగ వచ్చేసింది. మొత్తం ఇలాగ వచ్చేసింది అనమాట. చాలా క్యూట్ అనిపిస్తుంది ఈ ఫ్రాక్. తర్వాత నేను బటన్స్ పెట్టాలి కదా బ్యాక్ సైడ్, నెక్స్లో కాకుండా బటన్స్ ఇలాంటి తీసుకున్నానండి, ప్రెషర్ బటన్స్కు. తర్వాత నా దగ్గర ఉన్న దీనివి ఫస్ట్ షార్ప్గా ఉన్నవి ఇలాగ పెట్టేసి దానిపైన ఇంకొకటి మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇలాగ ప్రెస్ చేసేస్తే బటన్ ఇలా పడిపోతుంది అనమాట. తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే పెట్టేసి ఇలాగ స్టిచ్ చేసేయండి. ఇంకొక సైడ్ కూడా అలాగే నీట్గా అలాగే పెట్టేసి ప్రెస్ చేస్తే సరిపోతుందన్నమాట. పెట్టేసి దీన్ని కూడా ఇలాగే ప్రెస్ చేయాలి. మొత్తం ఇలాగ పడిపోయింది చూడండి. ఇప్పుడు ఇలాగ పెట్టేస్తే సరిపోతుంది, లాక్ అయిపోతుంది అనమాట. మొత్తం చూడండి ఇలాగ వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఫ్రాక్స్ కానీ కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.